ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మే మాసాంతం మనం చూసుకుంటే మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో ఉషా గారు, ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి వాళ్ళకి ఫండమెంటల్ రైట్ అంటారండి. అలా ఫండమెంటల్ రైట్ అండి. అందుకని మన పూర్వజన్మలో మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళు అండి. గుళ్ళల్లో కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఉదయాన్నే మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు నక్షత్రం ఏంటి, తర్వాత రాశి ఏంటి, వారం ఏంటి, తెలియదు ఏంటి అని తెలుసుకోవడానికండి. అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ మంత్ వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంది, ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఏ విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ మనకు పెద్ద రెమెడీ అని చెప్తూ ఉంటారండి. సో మకర రాశి వారికి మనం చూసుకుంటే ఈ నెలలో మే నెలలో 4 రకాల గ్రహాలు చేంజ్ అవుతూ ఉన్నాయండి. మే 1 నుంచే వీళ్ళకి గురువు మారిపోతూ ఉన్నారండి. 5th హౌస్లో రావటం వల్ల ధన యొక్క అభివృద్ధి, పుత్రులతో సుఖం చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. అదొక అదృష్టం అని చెప్పుకోవాలి మకర రాశి వాళ్ళకి. రెండోది వచ్చేటప్పుడు వీళ్ళకి సన్ వచ్చేటప్పటికి 14వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి మారిపోతూ ఉన్నారండి. మెర్క్యూరీ కూడాను మేషరాశిలోకి వస్తూ ఉన్నారనమాట. వీనస్ వచ్చేటప్పుడు తారకరాశిలోకి వస్తూ ఉన్నారండి. ముందుగా మకర రాశి వాళ్ళు కనుక ఎవరంటే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు చెప్పుకోవాలి. శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు కలిగిన వాళ్ళంతా మకర రాశి అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనకి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి బో, జా, జీ, జో, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలు లేదంటే ఈ సౌండ్తో ఉన్న పేర్లు వాళ్ళు కూడాను మకర రాశి కింద వస్తారు. ఈ ప్లానెట్ కాంబినేషన్ మనం కనుక గ్రహం వైజ్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు ప్రస్తుతం 4వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మానహాని, డిజానర్, అనవసరమైన అవమానపడే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత మే 5th నుంచి కూడా మానసికమైన సారో ఉంటుందన్నమాట. ఈ మంత్ ఫస్ట్ 15 days వచ్చేటప్పటికి అనవసరమైన వీళ్ళకి అవమానించే వాళ్ళు వీళ్ళు చుట్టూ తయారవుతారు. 15th తర్వాత అనవసరంగా మానసికంగా వ్యధ వచ్చే అవకాశం ఉంది. సారో అని చెప్తాడు. మనోరుజం, మానసికంగా వాళ్ళకి కొంచెం టెన్షన్ పడే అవకాశం ఉందండి. అదే మంగళుడు కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా అదృష్టాన్ని తీసుకొని వస్తున్నాడు, ధనలాభాన్ని తీసుకొని వస్తారు. మకర రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే లాస్ట్ 15 days నుంచి లేదంటే ఇప్పుడు ఈ మంత్ అంతా వాళ్ళకి ధన ప్రవాహం ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. మార్సు తర్వాత ఈ మంత్ అంతా వాళ్ళకి ధనాన్ని ఇస్తూ ఉంటారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి రాతి భయం అంటే అనవసరమైన భయాన్ని తీసుకొస్తాడు. అది కూడా స్త్రీల ద్వారా రాతి భయంగా చూసుకొని వస్తాడు అనమాట. అది కూడా 10th వరకు ఉంటుంది. కానీ ఇదే బుధుడు 10th తర్వాత కనుక చూసుకుంటే 20 days అగైన్ ధన ప్రాప్తిని ఇస్తుంటాడు. ధనం వీళ్ళకి ఎంతమంది 3 రకాల ప్లానెట్స్ ఇస్తున్నారండి. ఒకళ్ళు మంగళుడు ఇస్తున్నాడు, 2 బుధుడు ఇస్తున్నాడు, శుక్రుడు ఇస్తున్నాడు. ఇంతమంది ధన ప్రవాహాన్ని వీళ్ళు తీసుకొని వస్తున్నారు కాబట్టి చాలా మంచి యోగం అని చెప్పుకోవాలండి. శుక్రుడు వచ్చేటప్పటికి 20th వరకు సుఖ సుహృతాభివృద్ధి అంటే శుక్రుడు ఫస్ట్ 20 days వీళ్ళకి సుఖాన్ని, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా వృద్ధిని చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి పుత్రలబ్ధం, పుత్రులకు సంబంధించిన విషయాన్ని చూపిస్తున్నాడు. బట్ ఓవరాల్గా మనం ఈ కాంబినేషన్ కానీ మనం చూసుకుంటే వాళ్ళకి ఏం చూపిస్తుంది అంటేనండి, ఒకటి ధనలాభం చూపిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం గౌరవ మర్యాదలకి భంగం కలిగే సూచన కల్పిస్తుంది. దాని ద్వారా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ధనం వయసు చాలా బాగుంది, పుత్రుల వయసు వల్ల చాలా బాగుంది, తర్వాత ఫ్రెండ్షిప్ అంతా బాగుంటారు, అంత విషయాలుగా బాగుందండి. సో మనం జనరల్గా చూసుకుంటే వృత్తిపరంగా చూసుకుంటే చాలా ఈ మంత్ ఫస్ట్ నుంచి చాలా బాగుంటుంది. వీళ్ళకి చాలా కమాండ్ ఉంటుంది, చాలా హోల్డ్ ఉందని మనం చెప్పుకోవాలి. ఆర్థికంగా చాలా బాగుంటారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. తర్వాత ఈ మంత్లో కనుక కొత్త పనులు కనుక చేస్తే ఆ పనుల్లో వాళ్ళకి చాలా విజయం వచ్చి ప్రోగ్రెస్ వస్తుంది. ఇది ఒక మంచి హ్యాపీ న్యూస్ అండి మకర రాశి వాళ్ళకి. ఈ మే మంత్లో కనుక ఏదైనా కనుక వాళ్ళకి ఒక దీర్ఘకంగా ఒక ప్రణాళిక పెట్టుకొని, ఒక ప్లానింగ్ పెట్టుకొని ఏదైనా కనుక పని కనుక స్టార్ట్ చేస్తే ఆ పనులన్నీ సుఖంగా సక్సెస్గా స్టార్ట్ అయిపోతాయండి. అందుకని చెప్పేసి ఇది మంచి టైం అండి, మంచి ప్లాన్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి. తర్వాత ధైర్య సాహసాలుగా ఉండాల్సిన టైం వచ్చేస్తుంది. వీళ్ళు ఇప్పటిదాకా కొంచెం ఏలినట్స్ ప్రభావం ఉండటంతో కొంచెం ముందుకు వెళ్దాం వద్దు అన్నట్లు ఉండే సిచ్యువేషన్లు కనుక ఉంటే ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చేసింది. చాలా ధైర్యంగా మాట్లాడి బోల్డ్గా డెసిషన్ తీసుకొని కమాండింగ్ వెళ్ళే టైం వచ్చేసిందండి వీళ్ళకి. తర్వాత ఇది ఇంత ధైర్యంగా ఉండి ఎంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోతే అంత అప్రిషియేషన్ జనాల నుంచి వచ్చే అవకాశం కూడా ఈ మంత్ కనిపిస్తుందండి. ఓకే. తర్వాత కొంచెం వీళ్ళకి ఎండాకాలం కదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంత పెద్దదేం కాదు, కొంచెం ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటాయని చెప్పుకోవాలన్నమాట. బట్ ఓవరాల్గా హెల్త్ అయితే బాగుంటుంది, కానీ ఎనర్జీ లెవెల్ లోగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటారు. తర్వాత మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి చాలా బాగుంటారు. తర్వాత ఇది వీళ్ళకి మంచి
స్ట్రాంగ్గా ఉండి ఒక పౌరుషంగా పరాక్రమంగా చూపించాల్సిన టైం వాళ్ళకి వచ్చేసింది. వీళ్ళు కనుక ఏదైనా కనుక ఇంట్లో ఫంక్షన్స్ కానీ వాటికి వెళ్ళినా కానీ చక్కగా అటెండ్ అయ్యి అక్కడ కూడా చక్కగా వాళ్ళందరితో కలిసి పరిచయాలు పెంచుకొని చక్కగా ఇంటికి వచ్చేస్తారని చెప్పుకోవాలి. వీళ్ళకి శుభకార్యం ఏదైనా ఒక ఫంక్షన్ వీళ్ళ ఇంట్లో జరిగే అవకాశం ఎక్కువ ఉందండి మకర రాశి వాళ్ళకి. ఓకే. అవి చేస్తే చక్కగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళు కనుక ఈ మంత్లో పిలిగ్రిమేజెస్ దైవ కార్యక్రమం కూడా వీళ్ళు చేసే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత అలా వెళ్ళినా కానీ చక్కగా దర్శనం అన్ని చేసుకొని అనుకున్న విధంగా ప్లాన్ అంతా చేసుకొని దర్శనం చేసుకొని దైవ కృపతో మళ్ళీ ఇంటికి వస్తారండి. వీళ్ళకి శత్రువులపై విజయం ఈ మంత్లో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా వీళ్ళు అవమానించిన వాళ్ళు వాడారంటే ఇది మనం చెప్పాల్సిన టైం వీళ్ళకి వచ్చేసిందండి. తర్వాత షేర్లు మార్కెట్లో ఎవరిని ఇన్వెస్ట్ చేసినా కానీ ఆదాయం మనకు వచ్చేస్తుందండి. ఇదంతా మనకు వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్కి మకర రాశి వాళ్ళకి మనం చేసుకోవాలండి. సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి బాగుందండి. సో ఎవరైనా సరే మీరు అన్నట్టుగానే ఈ మంత్ ఆర్థికంగా చూసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు ఒకవేళ సజెషన్స్ కావాలి అనుకున్నా, ఒకసారి మిమ్మల్ని సంప్రదించాలి అనుకున్నా ఏ విధంగా? సో మకర రాశి వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అయిందండి. కానీ కొంతమందికి ఇంకా ఎక్కడో లాక్ అయిపోయారు, ఆర్థికంగా అభివృద్ధి లేదు, లేదంటే భార్యాభర్తలు గొడవలు ఉండిపోయినాయి, లేదంటే ఏయో ఛాలెంజెస్ ఉన్నాయండి. ఆ ఛాలెంజెస్ గ్రహస్థితి బాగున్నప్పుడు కూడా వాళ్ళకి బాగలేదు అంటే అది ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సిన టైం అండి. సో లైఫ్ అనేది చాలా ప్రెషర్స్గా ఎంజాయబుల్ చేయాలండి. లైఫ్ జర్నీ ఎలా ఉండాలంటే ఎఫర్ట్లెస్ జర్నీ విత్ ఎఫర్ట్, అంటే ఏడ్చుకుంటా బాధపడుతూ లైఫ్ చేయకూడదండి. సంతోషంగా హ్యాపీగా ఖుషిగా మన జీవితాన్ని గడపాలి. అందుకని చెప్పేసి ఈ ఆస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ వచ్చింది. అందుకని చెప్పి మన మహర్షులు ఈ హోమాలు యజ్ఞాలు మంత్రాలు ఇవన్నీ పెట్టేశారు అనమాట. ఎవరైనా కనుక ఎక్కడైనా కానీ ఎలాంటి ప్రాబ్లంలో లాక్ అయినట్టు ఉండి కనుక ఉంటే కనుక వాళ్ళ అభివృద్ధిని కోరుకున్నట్టయితే మనకి కన్సల్ట్ అయితే మనకి కౌన్సిలింగ్ ఆస్ట్రాలజీ కొంత చూసేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. రెండోది వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. అట్లీస్ట్ బేసిక్ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ అందరికి ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. అలానే మనకు కొన్ని కోర్సులు కూడా డిజైన్ చేసాము. ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారండి. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సు మనం జాయిన్ అవ్వచ్చండి. తప్పకుండా. ఇది కాకుండా మనం రీసెంట్గా కనకదార అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఎక్స్క్లూజివ్ బిజినెస్ పీపుల్, మనీ రిలేటెడ్ పీపుల్, ఎక్కడైతే మనీ స్ట్రక్ అయి ఉన్నా కానివ్వండి, లేదంటే విపరీతంగా అప్పులు ఉండి ఎంత కష్టపడుతున్న అప్పులు తిరగపోవటం కానీ, లేదంటే వీళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళకి తిరిగి రాకపోవడం కానివ్వండి, ఇలా వచ్చి దాని నిలబడకుండా పోతూ ఉన్నా కానివ్వండి, ఇలాంటి వాటి మనకి కనకదార అనే ఒక ప్రోగ్రాము మనకి వేద మంత్రాలు వేదికని మనుషులు ఇచ్చిన స్తోత్రాలను ప్రామాణికంగా తీసుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో దీన్ని కనుక చేసుకుంటే వాటి నుంచి మనకి అట్లీస్ట్ 3 to 6 monthsలో వాళ్ళ ఈ ప్రాబ్లమ్స్ని బయటకు వచ్చేసి పడతారని చెప్పేసి కానీ ఆల్రెడీ మనకి మెసేజ్లు అవన్నీ వస్తున్నాయి ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చేయించుకున్నారు. సో ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.